సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 7th క్లాస్ ఉన్నటువంటి పాఠ్యాంశం అయినటువంటి 7వ పాఠ్యాంశం అయినటువంటి చేతి వృత్తులు చేనేత వస్త్రాలు. సో ఈ చేతి వృత్తుల వారి యొక్క సమస్యలు ఏంటి, మరియు వీరు చేసేటువంటి ఆ యొక్క రంగుల అద్దకంలో మరి ఆ రంగుల అద్దకాన్ని మరి టై అండ్ డై ఉన్న విధానం ఏ విధంగా ఉంది, మరియు పోచంపల్లి యొక్క ఇక్కత్ శారీల గురించి ఈ ప్రధాన అంశాలు ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. తప్పకుండా ఈ లెసన్ నుంచి తప్పకుండా ఒక మార్క్ గ్యారెంటీ వస్తుంది. సో మొదటగా ఈ అంశం చూద్దాం. నెక్స్ట్ బుట్టలు అల్లకం. ఇక్కడ ఈ లెసన్ లో ఏం చెప్పాడు సార్ అంటే, పోలయ్య అనేటువంటి కుటుంబము ఏ గ్రామం సార్ అంటే అందుకుల గ్రామం అనేటువంటి పోలయ్య మరి ఏమంటాం సార్ అంటే సో ఇక్కడ మడుగుల మండలము రంగారెడ్డి జిల్లా, అందుకుల గ్రామం మడుగుల మండలము రంగారెడ్డి జిల్లా. పోలయ్య అతని యొక్క కుటుంబము మరి కొన్ని సంవత్సరాల పాటుగా వాళ్ళ వృత్తి ఏంటంటే వాళ్ళ యొక్క ఎరకల కులం వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, బుట్టలు అల్లుతూ ఉంటారు. ఈ బుట్టలు అల్లుతూ సో వాళ్ళు వివిధ ప్రాంతాలలో అమ్మేవారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడైతే ఉపాధి నశించిపోయిందో, ఉపాధి లేకపోవడం వల్ల వీళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. సో హైదరాబాద్లోని చాలా ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ముడి సరుకు తీసుకొచ్చుకొని మరి బుట్టలు అనేది తయారు చేసేవాళ్ళు పోలయ్య కుటుంబం సభ్యులందరూ కూడా. మరి ఇక్కడ వీళ్ళు బుట్టలు తయారు చేసిన తర్వాత ఒక బుట్ట అమ్మడానికి ఎంత సార్ అంటే 20 రూపాయలు పడుతుంది. ఒక బుట్ట అమ్మడానికి 20 రూపాయలు ఉంటుంది. మరి వీళ్ళు ఒక 2 నెలల ఎన్ని నెలలు సార్ అంటే 2 నెలల సో 5,000 రూపాయలు వీళ్ళు బుట్టల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. అంటే బుట్టలు అమ్మడం ద్వారా 2 నెలలలో 5,000 రూపాయలు సో వీళ్ళు పొందడం జరుగుతుంది. ఈ 5,000 రూపాయలలో ముడి సరుకు అంటే ఇది ముడి సరుకు అనేది 1,200 రూపాయలు ముడి సరుకు అవుతుంది. మరి ఇక్కడ ఇంకా 100 రూపాయలు అనేది రవాణాకు అవుతుంది. రవాణాకు 100 రూపాయలు, ముడి సరుకుకు 1,200 రూపాయలు, ముడి సరుకు 200 రూపాయలు. మరి సో మన మిగిలిన ఎంత సార్ అంటే 3700 రూపాయలు మిగులుతుంది. అంటే 5,000 రూపాయలలో 3,700 రూపాయలు అతనికి ఈ యొక్క పోలయ్య కుటుంబ సభ్యులకు మిగులుతుంది. అంటే ఇతనికి చాలా తక్కువ ఆదాయంతో తన కుటుంబాన్ని వెళ్ళవలసి ఉంటుంది. మరి అక్కడ ఈ చాలగడ్ ప్రాంతంలో మరి మురికి వాడాలల్లా దోమలు రకరకాల వ్యాధులు వచ్చేటువంటి ప్రాంతాలలో వాళ్ళు ఉంటూ వాళ్ళు జీవనం అనేది గడుపుతా ఉన్నారు. అంటే వీరి యొక్క జీవన సిస్టమ్ అనే జీవన విధానం అనేది చాలా క్లిష్టంగా ఉన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి ఏమవుతుంది, ఒక ఎగ్జామ్లో సో వీళ్ళు 2 నెలల్లో పోలయ్య అంటే కుటుంబ సభ్యులు ఎంత సంపాదించారంటే 5,000 రూపాయలు సంపాదించారు. ఎంత ముడి సరుకు ఇక్కడ ముడి సరుకు 1,200 రూపీస్ ఖర్చు అవుతుంది, రవాణాకు 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నగరంలో మురికివాడల్లో వీళ్ళు నివసిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా మురికి నీళ్లు మరియు వాళ్ళకి కావాలని మంచినీరు కూడా లభించిన ప్రాంతాలలో వాళ్ళు ఉంటూ ఉంటారు. మరి ఇక్కడ బుట్టలు అల్లేవారు ముఖ్యంగా ఏ కులస్తుంటారంటే ఇక్కడ ఎరుకల కులం వాళ్ళు ఈ యొక్క బుట్టలు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఎరుకల కులం అంటే ఎరుకల వాళ్ళు ఈ యొక్క బుట్టలు వెళ్తూ ఉంటారు. ఈ ఎరుకల కులం వాళ్ళు ఏంటంటే అందులో వీళ్ళు సోది చెప్తారండి. సోదోయమ్మ సోది అన్నట్టు సోది చెప్తూ ఉంటారు. సోది అంటే ఏంటంటే భవిష్యవాణి అంటే వ్యక్తి యొక్క జీవితంలో జరిగేటువంటి ముందస్తు జరిగే అంశాలన్నీ కూడా భవిష్యత్ చెప్తారు. కాబట్టి దీన్ని ఎరుక అంటారు. ఎరుక అంటే ఏంటి సార్ అంటే భవిష్యత్తు అంటారు. దీన్నే సోది అంటాము, ఎరుక అంటాము. సో ఎవరు చెప్తారంటే ఎరుకల కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీ చెప్తుంది. ఎవరు చెప్తారంటే ఎరుకల కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ ఇంకా ఈ యొక్క సోది అనేది చెప్పడం జరుగుతుంది. అంటే వీరి యొక్క అధునాత అంటే పురాతన కాలం నుంచి వచ్చేటువంటి సో సంప్రదాయం ఏంటంటే ఎరుక చెప్పడం అనేది వాళ్ళ యొక్క సంప్రదాయంగా భావిస్తూ ఉంటారు. నెక్స్ట్ మరి పోచంపల్లి అనేది ఏ జిల్లాలో ఉంది? సో ఇది యాదాద్రి జిల్లాలో ఉంది. పోచంపల్లి అనేది యాదాద్రి జిల్లా. పోచంపల్లిలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎలా ఉందో చూద్దాం. ఇది యాదాద్రి జిల్లాలో ఉంది. మరి పోచంపల్లి అనేది ఇక్కత్ శారీస్ కు ప్రసిద్ధి. ఇక్కడ ఏం సార్ అంటే ఇక్కత్ శారీస్ అంటే ఇక్కత్ చీరలకు ప్రసిద్ధి. ఇక్కడ ముఖ్యంగా టై అండ్ డై విధానంలోని చీరలు వేస్తూ ఉంటారు. ఇక్కడ టై అండ్ డై విధానంలో చీరలు వేస్తూ ఉంటారు. వాస్తవానికి టై అండ్ డై అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ వస్త్రాలను రంగులు అద్దుతూ ఆరబెడతారు, మళ్ళీ రంగులు అద్దుతూ ఆరబెడతారు. అలా రంగులు అద్దుతూ ఆరబెట్టే విధానాన్ని ఏమంటారంటే టై అండ్ డై అంటాం. సో ఇక్కడ ఇక్కత్ అంటే ఏంటి సార్ అంటే మగ్గం మీద నేతకు ముందు నూలుకు ఒక ప్రత్యేక పద్ధతిలో రంగు అద్దడం. చూడండి,
సో ఇక్కత్ అంటే ఏంటి సార్ అంటే మగ్గము మీద, దేని మీద, మగ్గం మీద నేతకు ముందు, అంటే నేతకు ముందు నూలుకు ఒక ప్రత్యేక పద్ధతిలో, నూలుకి ఏం చేస్తారు, ఒక ప్రత్యేక పద్ధతిలో రంగు అద్దడము. అలా రంగు అద్దడాన్ని ఏమంటారంటే దీన్ని ఏమంటారంటే ఇక్కత్ అంటాం. ఏమంటారండి, ఇక్కతు అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ముఖ్యంగా ఈ యొక్క పోచంపల్లి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సుమారుగా 100 గ్రామాల వరకు, పోచంపల్లి చుట్టూ ఉన్నటువంటి 100 గ్రామాల వరకు 10,000 కుటుంబాలు ఈ యొక్క చేనేత పని చేస్తూ ఉంటారు. 10,000 కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క చేనేత పని చేస్తూ ఉంటారు అనేది చూడొచ్చు. నెక్స్ట్ మరి భారతదేశంలోనే సో జిఐ ట్యాగ్లో, అంటే వాస్తవానికి జిఐ యాక్ట్ అనేది 1999లో జిఐ యాక్ట్ రావడం జరిగింది. సో 1999లో జిఐ యాక్ట్ వస్తుంది. 2003 సంవత్సరంలో ఈ యొక్క జిఐ అంటే యాక్ట్ అనేది సో ఇక్కడ అమల్లోకి రావడం జరిగింది. మరి వాస్తవానికి భారతదేశంలో తెలంగాణలో సో జిఐ ట్యాగ్ ఎప్పుడు గుర్తించారంటే 2004 సంవత్సరంలో గుర్తించారు. ఇండియాలో మొదటి పేటెంట్ రైట్ పొందింది సారంటే పోచంపల్లి సీర. ఏం చీర? పోచంపల్లి సీర అనేది ఇండియాలోనే మొదటి పేటెంట్ రైట్. అంటే మనం టెక్స్ట్ బుక్ ఏది అదే చదువుకుంటాము. ఇండియాలో మొదటి పేటెంట్ రైట్ పోచంపల్లి సీరను 2004 సంవత్సరంలో పొందడం జరిగింది. కాబట్టి ఈ పోచంపల్లి సీరకు ఇక్కత్ బ్రాండ్ అనేది చాలా స్పెషల్ అన్నట్టు. స్పెషల్ బ్రాండ్ ఏంటంటే ఇక్కత్ బ్రాండ్. ఇక్కడ చీరలు నేయడంలో వివిధ దశలు ఉంటాయి. అసలు వాస్తవానికి చీరలు నేయాలంటే దాన్ని మొదటగా దారాలు వడకడం, తర్వాత రంగులు వేయడం, రంగులు ఆరబెట్టడం, తర్వాత ఒక్కొక్క దాన్ని ఈ విధంగా కొన్ని దశలు ఉంటాయి. ఫస్ట్ ఏం అంటే పట్టు దారం వడకాలి. ఏం చేయాలా? సో చీర నేయడంలో మొదటి దశ ఏంటి సార్ అంటే పట్టు దారాన్ని వడకాలి. తర్వాత పడువుకు వాడేటువంటి దారాన్ని ఆసుపోస్తారు. ఏం చేస్తారు? ఆసుపోస్తారు. తర్వాత వాటికి రంగులు అద్దరు, ఆరబెడతారు, డిజైన్లు వేస్తారు, రంగులు అద్దడం మరియు ఆరబెట్టడం, ఈ విధంగా అనేక విధానాల తర్వాత ఒక శారీ అనేది అంటే సీర అనేది తయారవుతుంది. నెక్స్ట్ పట్టుదారానికి ఇక్కడ వాస్తవానికి టై అండ్ డే అంటే ఒకసారి చూద్దాం. ఆమె చెప్తున్నాం. టై అండ్ డే అంటే సింపుల్ గా చెప్పాలంటే సో ఏదైనా ఒక వస్త్రానికి ఏం చేస్తామంటే పట్టుదారానికి ఏం చేస్తాము, సో రంగు అద్ది ఆరబెడతాం, మళ్ళీ రంగు అద్ది ఆరబెడతాం. అలా అనేక సార్లు చేస్తే దాన్ని ఏమంటాం? టై అండ్ డే అంటారు. పట్టుదారానికి అంటే కట్లు కట్టి రంగులు ఏం చేయాలా? సో రంగులో ముంచాలి. సో ఆరబెడతారు. ఏం చేసి రంగులో అంటే ముంచి ఆరబెడతారు. పట్టుదారానికి కట్లు కట్టి రంగులో ముంచి ఆరబెడతారు, మళ్ళీ రంగులో ముంచుతారు. ఇట్లా అనేక సార్లు సో రంగులో ముంచి ఆరబెడతారు. అలా ఆరబెట్టడానికి అంటే టై అండ్ డై అంటారు. ఏమంటారండి? ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్నలు అవుతాడు. ఈ క్రింది వాళ్ళలో టై అండ్ డై సంబంధించినటువంటి సరైన అంశాన్ని గుర్తుంచుకుంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ తెలుపు రంగు రావడానికి ఏ రంగులు కలుపుతారు అంటాడు? ఆలీజారి అనేటువంటి రంగులు వాడతారు. అంటే ఆలీజారి అనేటువంటి రంగు కలపడం ద్వారా ఏ రంగు వస్తుంది? తెలుపు రంగు వస్తుంది. సో తెలుపు రంగు రావడానికి ఏం చేయాలా? ఆలీజారి అనేటువంటి రంగులు వాడాలి. నెక్స్ట్ నలుపు రంగు రావడానికి ఏ రంగు? నలుపు రంగు రావడం కోసము ఇనుప రసాను వెనిగర్ను కలుపుతారు. ఏం చెప్తున్నా విషయం గుర్తుపెట్టుకోవాలి. నలుపు రంగు రావడం కోసము ఇనుప రసాను వెనిగర్ను కలుపుతాయి. తెలుపు రంగు రావడానికి ఆలీజారి అనేటువంటి రంగును వాడాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ ఇట్లాంటి ప్రశ్నలే అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో పడుగు అంటే ఏంటి? పడుగు అంటే ఇంగ్లీష్లో వార్ప్ అంటాం. సో తెలుగులో ఏంటి? పడుగు. పడుగు అంటే ఏంటి సార్ అంటే దారాలు పైనుంచి కిందికి, దారాలు పైనుంచి కిందికి ఇలా సో వడకడము, ఇలా నేయడము. అంటే ఇక్కడ రత్నం పైన వారి యొక్క రత్నం పైన దారాలు పైనుంచి కిందికి సో ఇలా వడకడాన్ని పడుగు లేదా వార్ప్ అంటాము. పడుగు. సో పడుగు అన్నప్పుడు పైనుంచి కిందికి, పడుగు అంటే పైనుంచి కిందికి, రైట్. నెక్స్ట్ పేక అంటే ఏంటి సార్ అంటే పేక ఎనుగు నుంచి ఆడాలి. పేక ఎప్పుడు కూడా ఎనుగు నుంచి ఆడాలి. గుర్తుపెట్టుకోండి. పేక ఎలా అంటే ఎగ్జాంపుల్ మనకు ఐడియా గుర్తున్న కోసము. సో పేక అంటే ఏంటి సార్ అంటే ఎడమ నుండి కుడికి సో దారాలు, సో ఎడమ నుండి కుడికి సో అడ్డుగా ఉన్నటువంటి దారాలు. అంటే వాస్తవానికి సో ఎడమ నుండి కుడికి ఉంటే వీటిని ఏమంటాము? వెఫ్ట్ లేదా పేక అంటాము. సో ఇలా పైనుంచి కిందకుంటే పడుగు, పైనుంచి కిందకుంటే పడుగు. సో ఎడమ నుంచి కుడికుంటే పేక లేదా రెప్ట్ అంటాము. నెక్స్ట్ సో జగతీయ కుటుంబం అనేది ముఖ్యంగా ఈ యొక్క చేనేత వస్త్రాలు తయారు చేస్తూ ఆ కుటుంబం మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తోడుకు, కోడలు, వాళ్ళ యొక్క భార్య అందరూ కూడా అదే కుటుంబం అంటే ఈ యొక్క చేనేత వస్త్రాలు తయారు చేస్తూ బతుకుతూ ఉంటారు. రోజుకు
12 నుంచి 15 గంటలు పనిచేస్తారండి. ఎన్ని గంటలు పనిచేస్తారు వీళ్ళు? 12 నుంచి 15 గంటలు పనిచేస్తారు. సరే, 8 చీరలు నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటాడు? 8 చీరలు నేయడానికి 50 రోజులు పడుతుంది. జగతే కుటుంబం అంటే ఆ 8 చీరలు తయారు చేయడానికి 50 రోజులు పడుతుంది. చీరకు సగటు ధర ఎంత అంటే 1200 రూపాయలు సగటున యావరేజ్ ప్రైస్ ఎంత అంటే 1200 రూపీస్. మరి ఇక్కడ చేనేత కార్మికుల సమస్యలు ఏంటి? సో ముఖ్యంగా ఇండియాలోని చేతి మగ్గాలు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఉంటాడు. ఇండియాలో చేతి మగ్గాలు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం. ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. మరి చేనేత కార్మికుల సమస్యలు ఏమున్నాయి? కొత్త డిజైన్ రావడం, అంటే మార్కెట్ లో కొత్త డిజైన్ రావడం, యంత్రాల ద్వారా తయారు చేయడం వల్ల వివిధ సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ అంటే సో పవర్ ప్రాబ్లం, విద్యుత్ సమస్య. నెక్స్ట్ ద్రవ్యం అంటే డబ్బు లేకపోవడం, మనీ ప్రాబ్లం అన్నట్టు. ఏంటి? మనీ ప్రాబ్లం. సో ఇక్కడ మనీ ప్రాబ్లం వల్ల కూడా వీళ్ళకు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లోన్ల మీద ఆరిపోవడం, వడ్డీ వ్యాపారం మీద ఆరిపోవడం. కాబట్టి కొత్త డిజైన్లు, విద్యుత్, ద్రవ్యము, సరైన ధర లేకపోవడం, ధరలు ఎక్కువగా లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసమే సో ఏంటంటే సొసైటీలు ఏర్పాటు చేస్తారు. ఏం చేశారు? సో సొసైటీలు ఏర్పాటు చేస్తారు. కాబట్టి సొసైటీల ద్వారా వారికి సొసైటీల ద్వారా సహకారాన్ని అందజేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇది మనకు చేనేత ప్రధాన అంశాలు, చేనేత వస్త్రాల గురించి ఉన్నటువంటి ప్రధాన అంశాలు. సో థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్.